హాయ్ అండి, మేమైతే ఎల్లారం పోచమ్మ తల్లి దేవాలయంకి అయితే వెళ్తున్నాం. మా బాబుని చూస్తున్నారు కదా, ఎండ కొడుతుందని చెప్పి టవల్ వేసుకున్నాడు. వేసుకున్న షూస్ బాగాలేవు, వేరే షూస్ వేసుకుంటే అస్సలు వినలేదు, ఏడ్చిండు. ఇప్పుడు వాళ్ళ తాత చెప్పంగానే ఇడుస్తుండు ఫ్రెండ్స్. షూస్ వేసుకొస్తలేదని చెప్పి మళ్ళీ నేను వచ్చి షూస్ వేస్తున్నా అండి. ఎండ కొడుతుందని చెప్పి ఆ టవల్ అయితే తలపైంచి తీస్తలేడు. శ్రేష్ఠ చూడండి వాళ్ళ నాని కొంగు వేసుకొని వెళ్తుంది. మేమైతే ఇప్పుడు ఎల్లారంకి స్టార్ట్ అయినాం. శ్రేష్ఠ చూడండి అల్లరి చేస్తుంది. రుద్రాంశేమో ముందు కూర్చున్నాడు. ముందు కూర్చొని అల్లరి చూడండి. కొబ్బరికాయ నా దగ్గరనే ఉంది, అక్కయ్య నీ దగ్గర లేదని చెప్పి అల్లరి చేస్తుండు. అయితే బెల్లంపల్లి పోచమ్మ గడ్డ దగ్గర అండి. వాతావరణం చూడండి ఎంత బాగుందో. వర్షం వస్తుందని చెప్పి మేమైతే ఫుల్ భయపడ్డామండి. ఫుల్ మబ్బొచ్చింది. మేకల మందల చూడండి ఎన్ని మేకలు ఉన్నాయో. రుద్రాంశకు ఒక్క మేక కనిపిస్తే మస్తు సంతోషపడతాడు. అలాంటిది ఇన్ని మేకలు చూసేవారుక తాత కారాపు అని చెప్పి గొడవ వేస్తుండు. మా ఆమెనైతే కార్ కొంచెం స్లోగా తీసుకెళ్తుండు. తాడి చెట్లు చూడండి ఎన్ని తాడి చెట్లు ఉన్నాయో. తాటి ముంజలను చూసి శ్రేష్ఠనైతే కొబ్బరి బొండాలు ఏంది ఇట్లున్నాయి, ఇంత చిన్నగా ఉన్నాయి అని చెప్పి అంటుంది. రోడ్డు పైన అయితే ట్రాఫిక్ లేదు, ఎంత ప్రశాంతంగా ఉంది. కొంచెం చినుకులు వస్తున్నాయి. ఎల్లారంకి అయితే వచ్చేసినామండి. ఒక్క 5 minutes అయితే ఎల్లారంకు వెళ్ళొచ్చు. మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని అత్యంత శక్తివంతమైన మరియు ప్రసిద్ధ గిరిజన గ్రామ దేవత క్షేత్రాలలో ఒకటి. ఇది బెల్లంపల్లికి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎల్లారం పోచమ్మ తల్లి దగ్గరికి ప్రతి జిల్లాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. ఇక్కడ గుండాలలో స్నానం చేస్తే చేసిన పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు మరియు పూజా కార్యక్రమాలలో కోయ గిరిజనులు ప్రధాన పాత్ర పోషిస్తారు. అమ్మవారి చరిత్ర ఏంటంటే, పూర్వకాలంలో ఒక రైతు ఇక్కడ పొలం దున్నుతుండగా నాగలి కర్ర తగిలి ఇక్కడ రక్తం ఏరులై పారిందట. అప్పుడు ఆ తల్లి ప్రత్యక్షమై నాకు గుడి కట్టకుండానే పూజలు చేయాలని కోరిందట. అవును ఫ్రెండ్స్, ఇప్పటికీ ఆ గుడి కట్టాలని ఎవరైనా ప్రయత్నించినా అది విఫలమైంది. ఇప్పటికీ ఆ అమ్మవారికి కొన్ని వందల సంవత్సరాల నుండి ఆ గుడిసెలోనే పూజలు అందుకుంటుంది. ఇక్కడికి ఎక్కువగా ఆదివారం మరియు గురువారాల్లో పబ్లిక్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆది గురువారాలతో పోల్చుకుంటే మిగతా వారాల్లో కొంచెం తక్కువగా పబ్లిక్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం కోరుకున్నా జరగడంతో భక్తులు వేలాది మందిగా తరలి వస్తున్నారు. అక్కడే మొక్కులు చెల్లించుకొని సాయంత్రం వరకు ఉండి వంటలు చేసుకుని తింటారు. మనం వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో గుండాల దగ్గర దిగొచ్చు, లేదా ఇల్లరి దగ్గరే అంటే అమ్మవారి దగ్గరే ఆ చుట్టుపక్కల ఉండాలనుకునే వారికి మామిడి తోటలు కూడా ఉంటాయి. చెట్టుకు వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారిని కరుణామయిగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలుస్తారు. ముఖ్యంగా అనారోగ్యాలు, నరదిష్టి మరియు దుష్టశక్తుల నుండి తల్లి కాపాడుతుందని భక్తుల అపార నమ్మకం. మాదైతే దర్శనం అయిపోయిందండి. ఫుల్ వర్షం. పక్కన ఒక షెడ్ ఉంటే షెడ్ కిందకి వచ్చైతే నిలబడ్డామండి. ఫుల్ వర్షం అండి. చెట్టు కింద కొద్దిసేపు నిలబడ్డాం, చెట్టు కింద నుంచి వచ్చి ఇక్కడ కొద్దిసేపు నిలబడ్డాం. చూడండి ఎంత వర్షం పడ్డదో. వర్షం పడి ఇప్పుడే కొంచెం తక్కువైందండి. ఎవరైనా మేకతోని మొక్కుకుంటారు కదా అండి, మేకని తీసుకొచ్చి ఇట్లా డప్పులతోని ప్రదక్షిణ చేస్తారండి బోనం పట్టుకొని. మేమైతే ఎల్లారంకి ఫంక్షన్కి వచ్చాం కదా అండి. మా పిల్లలు చూడండి చెట్ల పైకి ఎక్కి ఎంత అల్లరి చేస్తుండ్రు. రుద్రాంష్కి చెట్టు ఎక్కొస్తలేదండి, కానీ చెట్టు ఎక్కుదామని చెప్పి ట్రై చేస్తుండు. నా దగ్గరకు వచ్చి ఏడుస్తే నేను తీసుకెళ్లి చెట్టు ఎక్కించిన. చూడండి చెట్టు పైన నిలబడి ఎట్లా చూస్తుండో. ఫంక్షన్కి పోయినామంటే ముచ్చట్లు అయితే స్టార్ట్. మేమైతే కూర్చొని ముచ్చట్లు పెడుతున్నామండి. రుద్రాంశ్ చూడండి బొమ్మలు కావాలని చెప్పి మస్తు అల్లరి చేస్తుండే. నేను కొనిస్తారా అని చెప్పినా కూడా వద్దు, నానే కావాలని చెప్పి చూడండి ఎంత ఏడుస్తుండో. మేమైతే అక్కడ ముచ్చట పెడితే వీళ్ళు చూడండి ఫంక్షన్ పక్కకు వచ్చి ముచ్చట్లు పెడుతుంది. రుద్రాంశ్ బొమ్మలు కావాలని ఏడిస్తే పిన్ అయితే నేను కొనిస్తా, మీరెందుకు కొనిచ్చుడు అని చెప్పి తీసుకెళ్తుంది. ఈ పిన్ అయితే మా ఆయన వాళ్ళ మేనమామ భార్య అండి. నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి రుద్రాంశ్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాడు చూడండి. నేను కారు కొనిస్తా అంటే నాకు కార్ వద్దు, ట్రాక్టర్ కావాలి అని అన్నాడు. ట్రాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ట్రాక్టర్ వద్దు, బొమ్మ కావాలి అంటుండు. చూడండి ఆ పిన్నిని అయితే ఎంత సతాయిస్తాడో అని చెప్పి అత్తమ్మ వెళ్ళింది. అదొద్దు ఇదొద్దు అని చెప్పి షాప్స్ అన్నీ తిప్పుతాండండి. ఇప్పటికీ ఒక 10-11 షాప్స్ తింపిండండి. లాస్ట్కి ఈ షాప్ దగ్గరికి తీసుకొచ్చిండు. మరి ఇక్కడేం సెలెక్ట్ చేసుకుంటో చూద్దాం. లాస్ట్కి కార్ తీసుకున్నాడండి. ఈ కార్ వద్దని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టి లాస్ట్కు పీకనైతే తీసుకున్నాడండి. లాస్ట్కు ఈ పీక తీసుకున్నాడండి. ఆ పీక పట్టుకొని ఎట్లు ఊదుతాండో చూడండి. ఆ పీక తీసుకున్న వాళ్ళనైతే ఇప్పుడు ఫుల్ సంతోషపడతాండు. చూడండి పిల్లలు అందరు కలిసి ఎట్లా ఆడుకుంటాంలో. వీళ్ళైతే ఇప్పుడు రెస్ ఆడుతాండ్లు. వచ్చి ఇక్కడ దాక్కున్నారండి. మేము రాగానే పరిగెడతాండ్లు అటు. మేము ఇక్కడ దాక్కున్నాం చెప్పకండి అని చెప్పి భయపడుతుండ్రు. చూడండి తినడం అయితే అయిపోయిందండి. మళ్ళీ కూర్చొని మళ్ళీ ముచ్చట్లు పెడతాను. తినక ముందు ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి. పిల్లలు ఆడుకుంటుండ్రు, మేమైతే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటానని అనుకుంటున్నాం, మీకు తెలియదా తిన్న తర్వాత ఏం ముచ్చట్లు ఉంటాయండి. వంటలు ఎట్లున్నాయి, కూరలు ఉప్పు తక్కువైందా కారం ఎక్కువైందా అని చెప్పి గివ్వే మాట్లాడుకుంటాం కదా అండి.
మేమైతే ఇంటికి వెళ్తున్నామండి. మా మామయ్యనైతే ఆ బాబాయ్ దగ్గరికి వెళ్ళి చెప్తుండే ఇంటికి వెళ్తున్నామని చెప్పి. ఇంకెవరైనా లక్ష్మీ ప్రసన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.